పక్కన అడ్మినిస్ట్రేటివ్ గా సక్సెస్ అవుతూ వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏది తన మంత్రిత్వ శాఖలు అటు అటవీ శాఖ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కావచ్చు, పర్యావరణ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, తనకిచ్చిన శాఖలన్నీ సిన్సియర్ గా పనిచేసుకొస్తూ ఆ విషయంలో ప్రజల మెప్పు పొందగలిగారు. నెక్స్ట్ స్టెప్ అడుగుల్లో ఇంకోటి ఆయన పర్సనల్ మానవత్వం ఏదైతే క్రీడాకారులు ఎవరైతే క్రికెట్ కి సంబంధించిన వాళ్ళకు కూడా పనిచేసి పెట్టడం, తన దృష్టికి వెళ్తే ఏదైనా పరిష్కరిస్తారన్నట్టు పేరు తెచ్చుకుంటారు. నిన్న దీపిక వాళ్ళకి రోడ్డు వేయడంతో పాటుగా మరికొంతమంది ఎవరైతే ఆ క్రికెటర్లకు సంబంధించిన వాళ్ళకి కనీస వసతులు కూడా లేవంటే గృహోపకరణాలు అందించడం, ఫుడ్కి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం లాంటివి కూడా చేశారు. అంత బాధ్యతగా ఉన్నారు. అది ఒక ఎత్తు అయితే పార్టీకి సంబంధించి సిన్సియర్ గా మొన్నటి నుంచి 5 కమిటీలు ప్రతి చోట వేయాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం ఒకటి. నేనైతే ఇంతకు ముందే ప్రస్తుతం ఇంకా ఎక్కువ కావాలా, అన్ని వర్గాలకి సంతుష్టీకరించగలగాల్సి ఉంటది అన్నటువంటిది. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా 1-to-1 ఎమ్మెల్యేలతో కూర్చోడు 18 నెలల తర్వాత తన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు అందుబాటులో లేరన్నటువంటి అపప్రద బాగొట్టుకునేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేతో విడివిడిగా కూర్చుని వాళ్ళు నియోజకవర్గంలో ఏమేం చేశారు, కేంద్ర నిధులు ఎన్ని తెచ్చారు, రాష్ట్ర నిధులతో ఏమేం చేశారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నెక్స్ట్ ఏంటి అన్నటువంటిది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ప్రారంభించారు. చంద్రబాబు గారు అయితే ఆయన 1-to-1 కూర్చోవట్లేదు కానీ నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటారు. ఈయన అందుబాటులో లేరా అన్నటువంటి కాన్సెప్ట్ ని రూపు మార్చేందుకు సిద్ధపడుతున్నారు. ఓ బాధ్యతాయుతమైన పని చేస్తున్నారు.